హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం పాల పొడితో జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. జున్ను పాలు లేకపోయినా సరే ఇప్పుడు మనం జున్ను రకరకాలుగా చేసుకోవచ్చు కదా. ఎగ్స్తో జున్ను, అలాగే పాల పొడితో కూడా మనం జున్నుని ఎలా తయారు చేయాలో మీ అందరికీ చూపిస్తాను. నా వీడియో చూసి కనుక మీరు ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అని కామెంట్ చేయండి తప్పకుండా. అయితే ఇదైతే నార్మల్ జున్ను లాగా చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగా వచ్చిందనమాట. మీరు కూడా ట్రై చేయండి. నేను ఒక 1/2 లీటర్ ప్యాకెట్ తీసుకున్నాను పాలు, చిక్కటి పాలు అనమాట. చిక్కటి పాలు తీసుకుంటేనే మనకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట జున్ను. ఆ చిక్కటి పాలు తీసుకున్న తర్వాత అందులోకి 1 కప్తో కొలుచుకొని నేను పాల పొడి అనేది వేసుకున్నాను. నీడు అంటారు కదా, అదే అనమాట. అది తీసుకున్నాను. నేను 1 కప్ తీసుకున్నాను. కప్ అందులో వేసేసి పాలల్లో మొత్తం అంతా కూడా మనకి ఇంకా బాగా మొత్తం కలిసిపోయేలాగా ఉండలు లేకుండా మొత్తం మనం కలుపుకోవాలి పాలల్లో ఈ పాల పొడి అనేది. అప్పుడు మనకి ఇంకా పాలు చిక్కగా తయారవుతాయి అన్నమాట. బాగా పాల పొడి అంతా కూడా అందులో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత సేమ్ బౌల్తో నేను బెల్లం పొడి తీసుకున్నాను. బెల్లం మీకు తీపి ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఇక బెల్లం మామూలుగా కుందు బెల్లం అయినా తీసుకోవచ్చు, పౌడర్ అయినా తీసుకోవచ్చు. పౌడర్ తొందరగా కరిగిపోతుందని నేను పౌడర్ తీసుకున్నాను అనమాట. మొత్తం అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఎక్కడ మనకి ఉండల్లాగా అలా ఉండకూడదు అనమాట. అలాగే ఒక 2 స్పూన్స్ పెరుగు కూడా తీసుకున్నాను. పెరుగుని నేను ముందు మనం పెరుగుని ఒక క్రీమీ స్ట్రక్చర్లా చేసుకొని కలుపుకుంటే మంచిది. నేను అలా అందులో వేసేయడం వల్ల అదంతా బాగా కలవలేదన్నమాట. పెరుగు బాగా మెత్తగా చేసుకొని ఫస్టే అప్పుడు కలుపుకోండి, అప్పుడు బాగుంటుంది అనమాట. అలాగే మిరియాల పొడి, యాలకుల పొడి కూడా వేసుకున్నాను. దీనివల్లే మనకి జున్ను అనేది మంచి టేస్ట్ వస్తుంది కదా. సో ఇదంతా కూడా బాగా కలుపుకొని మనం చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా తొందరగా అయిపోతుంది. మనకి జున్ను పాలు లేకపోయినా సరే పాల పొడి, పెరుగు, బెల్లం ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు మనకి. చాలా ఈజీగా అయిపోయింది, తొందరగా అయిపోయింది అండ్ బాగా టేస్టీగా కూడా వచ్చింది. జున్ను అంటే నాకు చాలా ఇష్టం. అండ్ మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. నా వీడియో చూసి కనుక జున్ను మీరు ప్రిపేర్ చేసుకుంటే కామెంట్ చేయండి అసలు ఎలా వచ్చింది ఏంటి అని. నాకైతే జున్ను అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా ఎప్పుడు జున్ను కావాలన్నా మనం ఇలా చేసుకోవచ్చు. అలాగే ఎగ్స్తో కూడా జున్ను చేసుకోవచ్చు, అది కూడా మన ఛానల్లో ఉంది చూడండి. ఇదిగోండి ఉడికిందా లేదా అని చెప్పి ఇలా చాక్తో మనం పెట్టి చూసుకుంటే మనకి తెలిసిపోతుంది అనమాట. ఇంకైతే ముక్కలు అవ్వకుండా బాగా మంచి కేక్ లాగా వచ్చిందనమాట జున్ను చూడండి. ఇంకా మనం చల్లారాక ఇలా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి ఇలా వచ్చిందనమాట జున్ను. చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ నేను పోస్ట్ చేయగలను. జున్ను అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. జున్ను పాలు అవసరం లేకుండా మనం జున్నుని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా వచ్చింది. పాల పొడి, పెరుగు, బెల్లము, పాలు 4 ఉంటే చాలు, మనకి జున్ను ప్రిపేర్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో